నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం విషయం కొందరు బాధితులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో ఆయన హుటాహుటిన మెడికోర్ హాస్పిటల్కు వెళ్లారు. 20 మందికి పైగా అక్కడ చికిత్స పొందుతుండటంతో వారందర్నీ ఆయన పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్యం అందించాలని డ్యూటీ డాక్టర్లకు మెడికోర్ యాజమాన్యానికి ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి మెడికోర్ హాస్పిటల్ వాళ్లకు సహకరించాలని కోరారు. అలాగే ఈ ప్రమాద ఘటన విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆయన వివరించారు. అలాగే బాధితులకు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని కోరారు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ప్రమాదానికి గురై ఉన్న తాము సమాచారం ఇవ్వగానే వచ్చి తక్షణ వైద్య చర్యలతో పాటు తమకు ధైర్యం చెప్పిన విధానం ఎంతో బాగుందంటూ బాధితులు పేర్కొనడం విశేషం. गुड पैच चलता है बदली सही कार అబ్జర్వేషన్ చేసుకొని మనం బ్యాడ్ అయితే మనం రిపీట్ స్కాన్ చేసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్లో పైకి వేరే పేషెంట్స్ ఇది మటుకు పడిపోయిన తర్వాత ఏం జరిగింది గుర్తులేదు, అట్లా అంతా గురించి మేము గుర్తులేదు. సో అన్ని పర్ఫార్మేషన్ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు కూడా వచ్చి అంత ఏర్పాట్లన్నీ చేశాడు. ఆల్రెడీ వచ్చేవాళ్ళు ఉన్నాడు, అంత పక్కన ఉన్నాడా? అయ్యో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇక మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు వచ్చి నేను వచ్చే లోపల అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. ఆయనకి ఇస్తున్నా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న రోడ్లని అది అందరితో 39 మెంబర్స్ అడ్మిట్ అయి ఉంటారు. ఒక్క డ్రైవర్ తప్ప మిగతా అంతా అవుట్ ఆఫ్ రేంజ్. నో ఇష్యూ. ఇక్కడ వాళ్ళకి లేదు బస్సు ఆల్రెడీ మీ వాళ్ళు పంపించారా?
మీ ఎంపీపీ వాళ్ళు మాట్లాడారు శ్రావణి బస్సు వచ్చేసింది ఆల్రెడీ ఉంది. మిగతా ఇంకేదైనా కావాలని నేను అడిగాను. ఆ నెంబర్ వచ్చిపోతున్నాను వాళ్ళకి. లోకల్ లీడర్ని అటాక్ చేస్తాను, ఏదైనా నేను చూసుకుంటాను. అట్టే నేను మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి లోపల అన్నీ అయిపోయింది సార్. అదే మేము ట్రీట్మెంట్ అయితే మంచి కలం పెట్టామండి. నాది బాధ్యత, నాది ఏం మాట్లాడతాను సురేంద్ర మెడికల్ హాస్పిటల్ చెప్తున్నా నిజం చెప్తున్నా. మొత్తం పేషెంట్ ఒక్క డ్రైవర్ తప్ప ఊరికి కాదంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే సబ్జర్వేషన్ నేను ఎవరికి ఇచ్చే బాస్ ఇచ్చా ఏదైనా కాల్ చేసి చూసుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఒక్క డ్రైవర్ ఒక్కరికే కాస్త ఇబ్బంది ఉంది. అది కూడా ఖచ్చితంగా అంటే ఇబ్బంది కొంత ఇబ్బంది ఉంది. డ్రైవర్ నిజం మాట్లాడుకోవాలి కదా, డ్రైవర్ మాత్రం ఇబ్బంది ఉంది. మిగతా వాళ్ళకి ఏది ఇష్యూ లేదు. ఆ ఇద్దరు బిడ్డలు అబ్జర్వేషన్ పెట్టారంటే ఏం కాదు, ప్రాణాలకు ఇబ్బంది ఉంది. ఇక్కడ నేను ఉంటా, ఏదైనా నాకు ఫోన్ చేయండి. అది కూడా సరేనా, టిఫిన్ చేసిన చాలా సంతోషంగా ఉన్నాం. ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు మన ఇలాగ వచ్చి చాలా సంతోషంగా ఉన్నాం. టిఫిన్ చేయడం అబ్బాయి అంటాడు జాయిన్ చేయాలి.
బాధాకరం. వీళ్ళందరూ కూడా జందులూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈ విధంగా టూర్కి వెళుతూ రాత్రి వేకువజామున అక్కడ బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. 39 మందికి గాయాలైనాయి. అయితే కాస్త సంతోషించేది ఏమిటంటే 39 మందిలో 38 మందికి ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. డ్రైవర్కి మాత్రం కాస్త ప్రమాదకరంగా ఉంది. అయినా కూడా మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క సొంత గ్రామాలకి మరో 10 నిమిషాల్లో పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఏదైతే మన జందులూరు శాసనసభ్యులు చింతోనేని ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేయాలని కలెక్టర్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా అత్యంత బాధాకరం. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వారికి అండగా ఉండేదానికే ఇక్కడ రావడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.